కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు దొంగ దీక్ష అని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి. అదొక బూటకమైనటువంటి దీక్ష అని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఏమంటారు మీరు? దొంగల ముఠ అనేది కాంగ్రెస్ దాంట్లో ఉన్నారు, దొంగల కుటుంబం అనేది కాంగ్రెస్ దాంట్లో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కటి చూడండి, దొంగల దీక్ష అనేది అట్లా నోరా మోరా వాడు ఒక మనిషినా ఆ రోజున ఆ టైంలో ఆ సందర్భంలో కేసీఆర్ సార్ ఉన్న మనిషి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. ఇప్పుడు దొంగ దీక్ష అనే బదులు ఈరోజు అన్న కేసీఆర్ గారు చేసిన దీక్షనే కదా మరి ఆయనకు వచ్చినది. కాబట్టి అవన్నీ దొంగ దీక్షలో ఏ దీక్షలో ఒక 3 ఏళ్ళు ఆగితే ప్రతి ఒక్క ప్రజలు చెప్తారు, ప్రతి ఒక్క వాళ్ళని చెప్తాం. కాబట్టి ఈరోజు ఏంటంటే మీ అహంకారం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. మీ అహంకారంతో మీరు ఎట్లయితే కిందికి పోతామనో అట్లనే దొంగ ఓట్లతోటి మీరు గెలిచిన దొంగలు మీరు. మేము నీతి నిజాయితీ ఉన్నాము, మేము దొంగలు మీరని ఆల్రెడీ మొన్న జూబ్లీ సెలక్షన్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చూపించినాం కూడా లైవ్గా, ప్రతి ఒక్కరికి చూపించినాం, ప్రతి ఒక్కరికి చేసినాం. కాబట్టి పెద్ద దొంగలు మీరు. మేము ఆనవాళ్ళు జడిపేస్తామన్న మొగోని మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం. ఈరోజు యాదగిరిగుట్టను జరిపేంత దమ్ముందా? సెక్రటరీ జరిపేంత దమ్ముందా? మా బాబాసాహెబ్ అంబేద్కర్ని ముట్టుకుంటావా? మా కేసీఆర్ని ముట్టుకుంటావా? ప్రతి ఒక్కటి ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది కేవలం మా బీఆర్ఎస్ మీద పగబట్టనికే, ముఖ్యంగా మా కేటీఆర్ మీద మా కేసీఆర్ మీద పగబట్టనికే అయ్యిండు. అంతేగాని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్య తెలుసాలా? దొంగలు ఎవరో పోలీసులు ఎవరో మరి ఏందెవరో దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు వాళ్ళు తెలంగాణ తొందరగా ఇస్తే వాళ్ళు ఎందుకు చనిపోతుండే? తెలంగాణ అడిగినప్పుడు ఇస్తే అయిపోతుండే కదా. ఉద్యమంలో కొట్లాడి ఇవాళ యూనివర్సిటీలో పోతే కూడా అక్కడ వాళ్ళని చూస్తుంటే ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, తెలంగాణ గురించి అంతగానం చేసిన వాళ్ళకి చాలా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మేము పాదాభివందనాలు చెప్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మెయిన్గా వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు వాళ్ళ గురించి ఈరోజు దీక్షలో కూర్చొని ఒక 11 రోజులుగా ఒక మంచినీళ్ళు కూడా తాగకుండా ఎట్లా అయ్యిండు? ఆ దొంగ నాది, ఆ ఫోటోలు దొంగనా, వీడియోలు దొంగనా, ప్రజలందరి ముంగట అంత లైవ్ ఉన్నాక కూడా దొంగ మాటలు అంటున్నారు. వాడే పెద్ద దొంగ అని అర్థం కనిపించింది. మొన్న కూడా మా కౌన్సిల్ ఎలక్షన్లో మీరు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు మాకు కండువాల మా ధైర్యం ఇచ్చిండు కాబట్టి మేము కౌన్సిల్లో అంత కొట్లాడినాం. అంటే ఈరోజు మా కేసీఆర్ సార్ మేము వేసుకున్న కండువల మాకు కనిపించింది కాబట్టి ధైర్యం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజు చేస్తానని చెప్పేసి కాళేశ్వరం పేరు మీద మోసం చేసిండు, అవినీతి చేసేయడానికి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఏమంటారు? కాళేశ్వరం అనేది ఈరోజు ఒకటి చెప్పుకున్నట్టయితే సిగ్గుచేటు అనుకోవాలా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసినప్పుడు ప్రతి ఇంటికి నల్లొచ్చిందంటే కేసీఆర్ వల్ల. ఈరోజు కేసీఆర్ వల్ల నల్లొచ్చింది. కాళేశ్వరం చేయబట్టికనే ఈరోజు ప్రతి ఇంటికి నల్లొచ్చింది. ఒక గర్భిణీ స్త్రీ నీళ్ళ మోటార్ కాడికి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా, బోర్వెల్ కాడికి పోయి కొట్టుకొని రావాలన్నా కూడా ఎంత కష్టం ఉంటుండే. ఈరోజు ప్రతి ఒక్క మహిళలకు తెలిసింది ఒకటే, మీరు చీరలు ఇచ్చినంత మాత్రాన ఏదో ఓటేస్తారని గెలవారని కాదు. ప్రతి ఒక్కరు ఒకటి ఏం తెలుసుకున్నారంటే, అక్కడ మేము నీళ్ళకు కానీ దేనికి కానీ ఈరోజు బాధ లేకుండా ఉన్నామంటేనే మహిళలు. కౌన్సిల్ మీటింగ్ మన జరిగినటువంటి ఒక మీటింగ్లో మేయర్, కార్పొరేటర్లు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సబ్జెక్టు లేకుండా వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పినటువంటి మాటలని విన్నాము. ఏంటి ఆ మాటలు అలా అనడానికి కారణం? సబ్జెక్ట్ లేకుండా ఎవరు కౌన్సిల్ పెట్టారు? సబ్జెక్ట్ లేకుండా ఆమె మేయర్ ఎట్లయింది? సబ్జెక్ట్ లేకుండా ఆమె మేయర్గా మాట్లాడడానికి అసలు వస్తుందా మీకు? తెలంగాణ భాష అంటే మనకి ఎట్లుంటుందండి? తెలంగాణ ఒక బిడ్డగా చెప్తున్నాను, ఆమెకు అసలు తెలంగాణ భాష రాదు, తెలుగు రాదు, సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడుతుంది. ఆమె తిట్టేటప్పుడు మైక్ బంద్ చేస్తుంది, ఆమె మాట్లాడేటప్పుడు మైక్ ఆన్ చేసుకుంటుంది, మాకు మైక్ ఇయ్యేది. మొన్న కూడా ఆమె మైకే వినిపిస్తుంది, మాకు మైక్ ఆన్ చేస్తలేదు. ఎందుకంటే మేము తిట్టే మాటలకు మంచిదంటే మళ్ళీ ఆడ కూర్చోదా. ఎందుకంటే మేము అన్న మాటలకు మంచిదైతే ఆడ కూర్చోదు. మేము అడిగింది ఫోటోవర్ బ్రిడ్జ్ ఒకటి. ఫోటోవర్ బ్రిడ్జ్ మాకు శాంక్షన్ చేయకుండా ఈరోజు అన్ని మాటలు మమ్మల్ని అన్నది. ఆమెకు నోరు ఉంది, ఈరోజు స్పీకర్ ఉంది పక్కకు కాబట్టి మాట్లాడుతుంది నోరుదూరతోటి. ఆ నోరుదూరది ఏందో తొందరలో తెలుస్తాము. మాకు మైక్ ఇస్తే మాత్రం ఆ నోరుదూరది అక్కడనే అడిగేస్తుండే కాబట్టి మాకు మైక్ ఇవ్వలేకపోయింది. మాకు భయపడి అంటే నేనంటే భయం ఏందో అప్పుడే అర్థమైపోయింది. మీరు కూడా డివిజన్లో ఇప్పుడు రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో మీ పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది. ఎలా ఏమంటున్నారు మీ ప్రజలు? ఏమంటున్నారు మిమ్మల్ని? మీతో మాట్లాడే మహిళలు ఏమంటున్నారు? ఏమంటలేరండి, అందరు చాలా బాగున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదండి, మాకు ఆల్రెడీ మా ప్రభుత్వంలో మేము చేసుకున్నాము. మాకున్న చిన్న చిన్న సమస్యలకు పోయినా కానీ ఈరోజు మాకేం లేదు, మాకు అవసరం లేదు ఎవరి దగ్గర పోనీకి. మాకు ఆ దమ్ము ఉంది, ఆ శక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకించి పెడతలేరు పైసలు. ఈ ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లోకించి ట్యాక్స్ కట్టిన పైసలు అవి, పబ్లిక్ పైసలు అవి. అంతేగాని వాళ్ళ ఇళ్ళకించి ఇస్తలేరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండని, ఎవరి ప్రభుత్వం అని ఉండని, అది కేవలం
పబ్లిక్ పైసా కాబట్టి పబ్లిక్కి బరాబర్ ఏ సమస్యలు ఉన్నాయని కంపల్సరీ మేము శాంక్షన్ చేపిస్తాము. మాకు అంత దమ్ము ఉంది, మాకు అంత శక్తి ఉంది. అంటే ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రజల్లో బాగానే ఉందండి. ఎందుకంటే మీరు గతంలో ఒక 2 నెలల కింద చూసినట్టయితే వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయింది. వరద బాధలు అంతవరకు వచ్చినాయి. ఈ వరద బాధితులలో మా కేసీఆర్ గారే గుర్తుకొచ్చారు. ఎందుకంటే వరద బాధలు వచ్చినప్పుడు తెల్లారే మా కేసీఆర్ గారు వచ్చి 10,000 ఇచ్చారు. కాబట్టి మేము వస్తే కూడా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మళ్ళీ 10,000 ఇస్తున్నామని. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మహాకూటమి మొత్తము ఒక మినిస్టర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ ప్రతి ఒక్క నీచి దౌర్నీచులు అందరు మన జూబ్లీస్ ఎలక్షన్లోనే వచ్చారు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళలేరు. కేవలం మేము దొంగోట్లతోటే గెలుస్తాము, దొంగోట్లే కావాలన్నట్టు కూర్చున్నారు. వాళ్ళది ఏంటంటే ఒకటే జూబ్లీస్ ఒకటి గెలవాలని పెట్టారు. కానీ మాకు అట్లా కాదు. మేము ఉన్న పబ్లిక్ని చూసుకుంటున్నాము. మేము జూబ్లీస్లో కూడా మేము తిరిగినాం కాబట్టి ఆ దొంగోట్లు కాకుండా వేరేది ఏదైనా ఉంటే మాట్లాడాలి. కానీ అంత లైవ్గా దొరికింది కాబట్టి ఈరోజు మా సునీతమనే గెలిచింది అక్కడ. ఎందుకంటే సింగల్ వచ్చింది, సింగల్గానే వచ్చింది కాబట్టి ఆమె సింగల్గా ఆమెనే గెలిచింది. మా కూటమి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అంతేగాని ఆడ మేమే గెలిచినాం. మీకు నచ్చిన నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? మాకు నచ్చిన నాయకుడు కేటీఆర్.